ఇందాక పెట్టాను కదా! ఫస్ట్ పెట్టిన ఎపిసోడ్‌లో కొన్ని చెప్పాను. ఫోన్ అలవాటు ఎలా తగ్గించుకోవాలనేది. ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని అడిగాను చాట్‌జీపీటీని. ఏం చెప్పిందంటే, ఓకే, ఖచ్చితంగా ఫోన్‌ని పదే పదే చెక్ చేసుకునే అలవాటుని తగ్గించడానికి ఇంకా కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు. ఏంటివవి చూద్దాం. ఒకటి, ఫోన్ అలవాటుని ఫోన్ అలవాటుని తగ్గించే మార్గాలేంటంటే, ఒకసారి కారణాన్ని గుర్తించాలి. ప్రతిసారి మనం ఒకసారి కారణాన్ని గుర్తించాలి. ప్రతిసారి ఫోన్ తీసుకునే ముందు ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను ఇప్పుడు అవసరంతో ఫోన్ తీసుకుంటున్నానా, లేక అలవాటుతో తీసుకుంటున్నానా? ఈ ఒక్క ప్రశ్న చాలు. చాలాసార్లు మనల్ని ఫోన్ దగ్గరికి వెళ్ళడం ఆపేస్తుంది. అండ్ 10 సెకండ్స్ నియమం పాటించాలి. 10 సెకండ్స్ రూల్ అంటే, ఫోన్ తీసుకోవాలనిపించినప్పుడు వెంటనే తీసుకోకుండా ఒక 10 సెకండ్స్ ఆగాలి, ఆలోచించండి. నిజంగా అవసరం ఉంటేనే ఫోన్ తీసుకోండి. నోటిఫికేషన్లకి బానిస అవ్వకండి. ప్రతి శబ్దానికి వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. మీ సమయాన్ని మీరు నిర్ణయించుకోండి. ఇది మన లైఫ్లో కూడా ఉపయోగపడుతుంది. 10 సెకండ్స్ రూల్. ప్రతిదానికి మనం వెంటనే రెస్పాండ్ అవ్వకుండా 10 సెకండ్స్ రూల్ ఫాలో అయితే అది బాగుంటుందని అనిపిస్తుంది నాకు కూడా. అండ్ ఫోన్కి ఒక స్థానం ఇవ్వండి. ఇంట్లో ఒక ప్రత్యేక ప్రదేశంలో ఫోన్ ఉంచండి. చేతిలో లేదా జేబులో ఎప్పుడు ఉంచుకోకండి. మనం పనిచేస్తున్న దగ్గరలో కూడా ఉంచుకోవద్దు. ఖాళీ సమయాన్ని పుస్తకం లేదా జపంతో నింపాలి. ఫోన్ చూడాలనిపించినప్పుడు ఒక చిన్న శ్లోకం చదువుకోవడం, 5 నిమిషాలు ధ్యానం చేయడం, 1 మినిట్ చేసినా చాలు. అండ్ భగవద్గీతలో ఒక శ్లోకం. ఎప్పుడు ఫోన్ పెట్టే ప్లేస్లో ఒక భగవద్గీత పుస్తకం, లేకపోతే మీరు చదవాలనుకున్న పుస్తకం ఒకటి పెడితే, ఒక పారాగ్రాఫ్, ఒక పేజ్ చదివి మన అలవాటుని మార్చుకోవచ్చు. మొక్కలకు నీళ్ళు పోయడం. అండ్ భోజన సమయంలో ఫోన్ వద్దు. అంటే తింటున్నప్పుడు ఫోన్ పక్కన పెట్టుకోకండి. ఆహారంపై దృష్టి పెట్టండి. ఉదయం లేవగానే ఫోన్ చూడవద్దు. మొదట 30 నిమిషాలు ఫోన్కి దూరంగా ఉండండి. దానికి బదులుగా ప్రార్థన, ప్రాణాయామ లేదా ఫ్యూ మినిట్స్ అలాగే కామ్గా కూర్చోవడం, ఏది ఆలోచించకుండా, మెడిటేషన్ లాగా. అంటే పడుకునే ముందు 1 గంట ఫోన్ ఆపండి అంటుంది. అంటే నన్ను అడిగితే కపుల్ ఆఫ్ అవర్స్ ఫోన్, ఇంకా మనం పడుకుంటామనే ముందు ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఫోన్ ఎక్కువ చూడకుండా ఉంటేనే మంచిది. అండ్ నిర్ణీత సమయాల్లో మెసేజ్లు చూడడం. అంటే ఓన్లీ కపుల్ ఆఫ్ అవర్స్, 9 o'clock, 11 o'clock, 2 o'clock అలా ఎవ్రీ కపుల్ ఆఫ్ అవర్స్ అట్లీస్ట్ మనం ఇలా సమయం నిర్ణయించుకుంటే మధ్యలో చూడాలనే కోరిక తగ్గుతుంది. మీ మనసుకి గుర్తు చేయండి. రోజుకు కొన్నిసార్లు ఇలా చెప్పుకోండి. ఏంటి? నేను ఫోనుకి యజమాని, ఫోను నాకు యజమాని కాదు. నా సమయం చాలా విలువైంది. ప్రతి నిమిషాన్ని నోటిఫికేషన్లకు కాదు, నా జీవితానికి కేటాయిస్తాను. ఆధ్యాత్మిక దృక్కోణంలో ఇలా చెప్తుంది. మనస్సు ఎప్పుడు కొత్తదేదో వెతుకుతూ బయటకు పరిగెడుతుంది. మనం యోగా, ధ్యానం, భక్తి మార్గాలు మనస్సుని మళ్ళీ మన లోపలికి తీసుకురావడానికి నేర్పిస్తాయి. మనస్సుని నియంత్రించగలిగిన వాడే నిజమైన స్వతంత్రుడు. ఫోన్ని జయించడం అంటే కేవలం ఒక అలవాటు కాదు, మన మనస్సునే జయించడం. నాకు తెలిసి ఇవన్నీ ఓన్లీ ఫోన్ని జయించడమే కాదు, మనకున్న వేరే అలవాట్లని, కోపము, అరిషడ్ వర్గాలు అంటారు కదా, వాటిని జయించడానికి కూడా మనం ఇవన్నీ ఉపయోగించవచ్చని అనిపిస్తుంది. మీరేమంటారు? అండ్ ఇంకొకటి ఇది అడుగుతుంది, అలాగే ఫోన్ అలవాటు తగ్గించుకోవడానికి 21 రోజుల ఛాలెంజ్ని తెలియచేస్తాను అంటుంది. మరి చెప్పమంటారా? మీరు చెప్పమంటారా మరి? 21 రోజుల ఫోన్ డీటాక్స్ సాధన అని ఇది ఇస్తుంది. ఇంకో షార్ట్లో చేయమంటే చేస్తాను.